ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం కలిగి ఉండబోతున్నాం. నెంబర్ 1 వర్షిప్, నెంబర్ 2 వర్డ్, నెంబర్ 3 వార్ఫేర్. మొదటిది ఆరాధన, రెండవది వాక్యం, మూడవది పోరాటం. ఈ ప్రార్థన పోరాటంలో ఈ 3 కార్యాలు మనం చేయబోతున్నాం. దయచేసి మనం అందరం కూడా అద్భుతమైనటువంటి ఆరాధనలో పాల్గొని వెంటనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగరిసిన, వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగరిసిన, విశ్వాసమునకు కథలైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కథలైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, అదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకున్న భయమేలా మనకి. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, దేవా దేవా యుద్ధము యెహోవాదే, యుద్ధము
నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే, మరణము జయించి తిరిగి లేచితివే. నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే, అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదను, బోధిగంతము వరకు నీ ప్రకటించెదను. దేవా, అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదను, బోధిగంతము వరకు నీ ప్రకటించెదను. నా జీవం, నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనము స్వస్థతను గూర్చి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. మొదటిది, వాక్యం ద్వారా స్వస్థత కలుగుతుంది. రెండవది, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు యేసు రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసు రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన జీవితంలో మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అలాగుననే మొదటి పేతురు పత్రిక 2:21-24 మనం ఒకసారి చూస్తే ఇదే యెషయా గ్రంథం 53 యేసు క్రీస్తు ప్రభువారి సిలువను గురించి, సిలువ మరణాన్ని గురించి, సిలువ బలియాగాన్ని గురించి, ఆయన శ్రమలను గురించి చెప్పబడినటువంటి రీతిగానే పేతురు అదే వార్తను తిరిగి మరలా రాయాలని కోరి ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, మీరందరూ కూడా తన అడుగు జాడలో నడవాలి, మీకు అందుకనే ఆయన మాదిరి వంచిపోయాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన్ని అందరూ దూషించారు కానీ ఆయన ఎవరు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించేటట్లుగా ఆయనే తన శరీరమందు మన పాపాలని మ్రాను మీద మోసుకున్నాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ఆ గాయాల చేత మీరందరూ కూడా స్వస్థత పొందారు అని పేతురు గారు ఈ ఉత్తరం రాస్తూ పలికాడు.
అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా మనము జీవించేటటువంటి వారిగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా మనమందరం కూడా పాప విముక్తులమయ్యాం. యేసుక్రీస్తు ప్రభువారి కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా, మ్రాను మీద వేలాడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తం ద్వారా మనమందరం కూడా శుద్ధులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క బలియాగములో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా పాప విముక్తుడవ్వాలి. రెండవది, ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా జీవించాలి. ఇక మూడవది, ప్రతి వ్యక్తి కూడా స్వస్థతను పొందుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప స్వస్థతను పొందుకోవాలి. ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములను కట్టువాడు ఆయనే గాయము చేసి గాయము కట్టును అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి మనం నిలబడినట్లయితే, ఆయన గురించి మరి హోషేయ చెప్పే మాట ఏంటంటే, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మనం చీల్చివేశాడు, ఆయనే మన స్వస్థపరుస్తాడు, ఆయనే గాయము చేస్తాడు, ఆయన చేతులే గాయములను కట్టును. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయనే మనలను బాగు చేయును. దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు. ఎలా బాగు చేస్తాడు? రక్తంతో. మొదటిగా రక్తము ద్వారా పాపములను క్షమిస్తాడు, పాపములను కడిగి వేస్తాడు. రెండవది, రక్తము ద్వారా మనందరినీ కూడా జీవింపచేస్తాడు. నిజమే. కొంతమందికి బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ చాలా లెస్ పర్సంటేజ్ ఉంటుంది. అలా టైంలో వాళ్ళకి బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళ జీవితంలో ఎంతో మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. వారికి బ్లడ్ తప్పకుండా ఎక్కించాలి. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో కార్చిన పరిశుద్ధ రక్తం, ఆయన ఇచ్చిన రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడ్డాయి. ఆయన కార్చిన రక్తము ద్వారా మన జీవితంలో మనము జీవము కలిగినటువంటి వారిగా ఉన్నాం. ఇక మూడవది, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో ఆయన మనలను స్వస్థపరుస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆ దెబ్బల నుంచి స్రవించిన రక్తము ద్వారా మనల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. యేసు రక్తం మన స్వస్థపరిచే రక్తం. కాబట్టి అందుకనే మీకందరికి కూడా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఏ రక్తముతో కడగబడి పాపము నుంచి బయటకు వచ్చేద్దాం. ఏ రక్తముతో కడగబడి జీవములోనికి ప్రవేశిద్దాం, జీవము కలిగి ఉందాం. ఏ రక్తముతో కడగబడి స్వస్థతను పొందుకుందాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు, యేసయ్యా నన్ను స్వస్థపరచు, నీ రక్తముతో నన్ను కడిగిన పాపమునంతా కూడా తుడిచివేయి. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగి నన్ను ఆత్మీయంగా జీవింపచేయి. నీ రక్తముతో నన్ను ముట్టి నాలో ఉన్న ప్రతి విధమైనటువంటి రోగాన్ని, ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించండి అని ప్రభువుని అడుగుదాం. నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదిలి ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒక సహోదరుడు రాత్రి వేళలో హాస్పిటల్లో ఎంతో తీవ్రమైనటువంటి బాధతో, వేదనతో, బ్లడ్ వామిటింగ్స్ చేస్తూ చాలా వేదంతో ఉన్నాడు. వేదంతో ఉన్నటువంటి సహోదరుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అనేటటువంటి వాడు ఉంటే, దేవుడు అనేటటువంటిది నాకు తెలియదు కానీ ఆ దేవుడు అనేటటువంటి వాడు నాకు కనబడాలి ఈ రాత్రి, నన్ను స్వస్థపరచాలి ఈ రాత్రి అని అతడు మనసులో అనుకుంటూ అలా నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు అతనికి కనబడి, ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో నుంచి కార్చబడినటువంటి రక్తం తన మీద పడుతూ ఉన్నట్లుగా అతడు ఆ కలలో చూశాడు. అతడు ఉదయాన్నే లేచి 5 గంటలకు లేచి చూసుకుంటే అతనుకున్నటువంటి అనారోగ్యం లేదు, శరీరంలో ఉన్నటువంటి బలహీనత లేదు, శరీరంలో ఉన్నటువంటి ఆ నొప్పులు లేవు, శరీరంలో ఉన్నటువంటి ఆ వామిటింగ్ సెన్సేషన్ లేదు. కంప్లీట్గా అతను నార్మల్ అయిపోయాడు. ఏ విధంగానంటే, రక్తం, యేసు రక్తములో ఏముందంటే పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే పాపముల నుండి మనం పవిత్రులుగా చేయగలదు, అలాగునే మనం జీవములోనికి నడిపించగలదు. అంత మాత్రమే కాకుండా మన రోగములన్నిటి నుంచి కూడా ఈ యేసు రక్తం మనల్ని స్వస్థపరచగలదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలం మన మధ్యలో కదులుతున్నాడు. ఈ కదులుతున్నటువంటి దేవుడు తన యొక్క గొప్ప
కార్యాన్ని మన జీవితంలో జరిగించాలని కోరుతున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అనేక మందిని ఎన్నో రకాలైనటువంటి అపవాది శక్తుల నుంచి పీడించబడుతున్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు విడిపించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువానికి స్తోత్రం. ఎవరు ఏ విధమైన బలహీనత ఉన్నా, యేసు నీ రక్తము కలువరి సిలువలో మీరు కార్చారు. ఆ కార్చిన రక్తములో మా పాపాలు క్షమించారు, మమ్మల్ని జీవములోనికి నడిపించారు. మాకున్నటువంటి ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన దయ్యపు క్రియలని మా జీవితంలో నుంచి అవి యేసు నామములో తొలగిపోవును గాక. యేసు రక్తం ఈ సమయంలో ప్రతి బిడ్డ మీద ప్రోక్షిస్తా ఉన్నాను. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయనా. నీవు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నీ బిడ్డలు బయటకు వెళుతుండగా వారిని ఆశీర్వదించండి, లోపలికి వచ్చుచుండగా వారిని ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలుగును గాక. ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలు లయమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిగల దేవా, నీ కార్యాలు జరిగించి దీవించి బలపరచుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, కృపగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థత కలిగించును గాక. శుద్ధి చేసే దేవుడు, శుద్ధీకరించును గాక. జీవమునిచ్చే దేవుడు, జీవమిచ్చును గాక. ఆశీర్వదించే దేవుడు మీ కుటుంబాల మీదకి, మీ పిల్లల మీదకి, మీరు బయటకు వెళుతుండగా లోపలికి వచ్చుచుండగా కృపగల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైనను గాక. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.